వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు అటుకుల ఉప్మా చేశాను. ఇది మన ఛానల్లో ఇలా చేశాను చూడండి. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇది కడాయి వేడై ఉందండి, ముందే పొయ్యి మీద పెట్టిన నేను. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం ఇప్పుడు ముందు పల్లీలు తొందరగా వేగాయి కాబట్టి పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇవి కొంచెం వేగిన తర్వాత మన ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. నేను ఇట్లా ముందే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇవి వేసుకున్నాం. వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై కావాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి. కలర్ వద్దనుకున్న వాళ్ళు వేసుకోకుండా పర్లేదు. కొంచెం పసుపు వేసుకొని అయితే ముందే అటుకులను ఇట్లా 2 సార్లు కడిగి ఇట్లా తీసి పెట్టుకోవాలి. దాంట్లో డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇట్లా పొడి పొడి కూడా ఉంటుంది మనకి. ఇట్లా ముందుగా వేసేసుకోవాలి. దీంతో పాటు ఇంకొకటి కూడా వేయాలండి, మరమరాలు. వీటిని ముందే కడిగి పెడితే ఇవి కొంచెం బాగా మెత్తగా అయిపోతాయని ఇప్పుడు కడుగుతున్నాను. ఇట్లా కడిగి ఇవి కూడా వేసేసుకుంటే 2 కలిపితే టేస్ట్ బాగుంటుంది. నేను 2 కప్పులు అటుకులు తీసుకున్నా, ఈ 1 కప్పు మరమరాలు తీసుకున్నా. ఇప్పుడు దీనికి సరిపడేంత సాల్ట్ వేసుకుంటే సరిపోతాయి. ఇక పిల్లలకి ఇష్టంగా తింటారు కదండి అటుకులు, చుడుగా అయినా అటుకుల ఉప్మా అయినా చాలా ఇష్టంగా ఉంటుంది. ఇది కొత్తిమీర ఇట్లా వేయడం అవసరం లేదండి, ఇదే ఇంతే ప్రాసెస్ ఉంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. నిమ్మకాయ పిండుకున్న వాళ్ళైతే నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు పైన నుండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.